హలో ఎవ్రీవన్. ఈరోజు 10th రిజల్ట్స్ వస్తున్నాయి. సో మీరు జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని చెడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయినా వాళ్ళని ఏమనొద్దు, ఫ్రెండ్లీగా ఉండండి. మళ్ళీ రాసుకోవచ్చు అని కూడా చెప్పండి. బట్ వాళ్ళు ఏదైనా చెడు నిర్ణయం తీసుకునే లోపు మీరు రియాక్ట్ అవ్వండి. వాళ్ళ తక్కువ మార్క్ వచ్చినాయని కూడా తిట్టవద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా డిప్రెషన్లో వెళ్ళి వాళ్ళు ఏదైనా డెసిజన్ తీసుకున్నారంటే వాళ్ళని రికవర్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా ఆలోచించాలమ్మా, మీరు ఎగ్జామ్స్ కోసం కాదు కదా పుట్టింది. ఎగ్జామ్స్ ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ లైఫ్ ఒకసారి పోతే మళ్ళీ రిటర్న్ వస్తుందా? రాదు కదా. అందుకు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, అంతేగాని చెడు నిర్ణయం తీసుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ వెళ్తే మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది.